చేరిన వాళ్ళది ఏమన్నా ముగ్గురు కూర్చొని నిర్ణయించారు. ఇప్పుడు వాళ్ళేని రోసయ్య సామినేని చేరారు, ముగ్గురు కూర్చుని ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా? తెలుగుదేశంలో చేరిన వాళ్ళ విషయంలో ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా? కానీ ఒక్క బీజేపీలో చేరే వాళ్ళ విషయంలో మాత్రం కేంద్రం వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవాలన్నటువంటి రూల్ పెట్టుకొచ్చారు. దాంతో వాళ్ళు కూడా ఏమిటంటే ఇప్పుడే వద్దు, చివరిలో వద్దుగాని అన్నట్టున్నారు. అందుకని చెప్పి ఇప్పుడు బీజేపీలో నేనున్నాను, బీజేపీ నా వెంట ఉంది అనే సంకేతం ఇచ్చేందుకోసమే ఈ మధ్యన హిందుత్వ ట్వీట్లు చేయడం బిగించేశారు ఆయన. అయితే ఇక్కడే చిన్న తేడా వచ్చిందనమాట. ఈడీ ఇప్పుడు నోటీస్ ఇచ్చింది. అది సంకేతం ఏం వెళ్తుంది? కేంద్రం ఈయనకేం సపోర్ట్ లేదు అన్న సంకేతం వెళ్తుంది కదా. సిట్టు ఇక్కడ కాపలాగా వస్తుంది. సిట్టు ఈయన జోలికి రాదు. 2 సార్లు పిలిచింది, విచారించింది, నోట్ చేసి పంపించేసింది. అలా మిగతా వాళ్ళని పిలిచి అందరినీ జైల్లో పెట్టింది, ఇంక్లూడింగ్ మిథున్ రెడ్డితో సహా కదా. వాళ్ళందరి నుంచి తప్పించుకున్నాడు ఈయన. ఎందుకని? కాంప్రమైజ్ అవ్వబట్టి. స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో కాంప్రమైజ్ కాలేదు కాబట్టి కదా ఈడీ విచారణకు పిలిచేది. వాస్తవంగా ఈడీ ఏ కాంప్రమైజు కాదు. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా వాళ్ళు ఆ ఈడీ వాళ్ళు ఈఐఆర్ ఏదో పెడతారు, దాని పేరు, దానికి ఎన్ఫోర్స్మెంట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏదో. దాని కింద అందరినీ విచారించాలి వాళ్ళు. ఈ 42 మందిని ఎంతమంది పెట్టారు అందరినీ వాళ్ళు విచారిస్తారు, డేటాలు అవి తీసుకుంటారు కామన్గా. కానీ ఈ సంకేతం వెళ్తుంది కదా, ఈడీ పిలిచిందంటే కేంద్రం టచ్ లేదు. అందుకని మళ్ళీ ఒక